అజిత్ పవార్ రాజకీయ నేపథ్యం ఒక్కసారి చూసుకున్నట్లయితే 1959 జూలై 22న జన్మించారు. మాజీ సీఎం శరద్ పవార్ అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అజిత్ పవార్. 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా సేవలనందించారు. 1991లో తొలిసారి బారామతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. శరద్ పవార్ కోసం బారామతి ఎంపీ పదవిని త్యాగం చేశారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. బారామతి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కొనసాగుతున్న నేపథ్యంలోనే రీసెంట్గా ఇప్పుడు చూసుకుంటే ఒక విమాన ప్రమాదంలో అయితే ఆయన మరణించడం జరిగింది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అజిత్ పవార్ రాజకీయ నేపథ్యం గురించి వివరించండి. అమూల్య, అజిత్ పవార్ దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి ఎంపీగా గెలిచారు. అయితే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన కోరిక తీరకోకుండానే మరణించారు. ఏదైతే తన ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారో అయితే ముఖ్యమంత్రిగా ఎదగలేకపోయారు. ఏదైతే రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలు చూశారు, కేసులు చూశారు. అయితే చివరికి ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉంటూనే ఆయన కనుమూయడం జరిగింది. దాదాపు 1959 జూలై 22వ తేదీన జన్మించిన పవార్ ఏదైతే శరద్ పవార్ అడుగుజాడల్లో మహారాష్ట్ర అడుగుజాడల్లో నడుస్తూ మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1982వ సంవత్సరంలో తొలిసారి కార్పొరేషన్ షుగర్ ఫ్యాక్టరీలు, మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి. బారామతి చుట్టుపక్కల ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయో షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకి ఎన్నికయ్యారు. ఏదైతే 16 ఏళ్ల వయసులోనే పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. దాదాపు 1991లో బారామతి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన సందర్భంలో అయితే శరద్ పవార్ కోసం పదవీ త్యాగం చేశారు. బారామతి అసెంబ్లీ నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆయన దాదాపు సుదీర్ఘకాలం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, తర్వాత షిండే మంత్రివర్గంలోను, ఇటు ఏదైతే ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో కూడా ఆయన సుదీర్ఘకాలం ఉన్నారు. పలు కేసులు, ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఆయన మీద గతంలో నమోదైంది. అది కూడా ఏదైతే ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. ఏదైతే బీజేపీతోనూ కాంగ్రెస్ కూటమితోనూ సుదీర్ఘ సంబంధాలు కొనసాగించిన ఏదైతే అజిత్ పవార్ చివరికి తాను తన సొంత నియోజకవర్గం బారామతిలో జెడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్లే సమయంలో ఏదైతే విమాన ప్రమాదం జరిగింది, విమాన ప్రమాదం క్రాష్ కావడము, స్పాట్ లో ఉన్న విమానంలో ఉన్న 5 మంది చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు అని చెప్పొచ్చు. ఏదైతే 7 సార్లు దాదాపు బారామతి అసెంబ్లీ నుంచి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యం ఉంది. ఏదైతే శరద్ పవార్ నుంచి విడిపోయి మరో ఎన్సీపీ జట్టుగా ఏర్పడ్డారు. దాదాపు శరద్ పవార్ తో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం మంది అజిత్ పవార్ వెనుకబడి నడిచారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ కూటమిలో ఉన్న కూటమి ఉద్ధవ్ ఠాక్రే, ఏదైతే శరద్ పవార్ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రభుత్వాన్ని బీజేపీ కూటమి పడగొట్టింది. అందులో సగం శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ ను చీల్చారు. అటు ఉద్ధవ్ ఠాక్రే నుంచి షిండేని కూడా చీల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు ఏదైతే ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. అయితే తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల్లో ఏదైతే బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. ఇటు బీజేపీ, అటు శరద్ పవార్, ఏదైతే అజిత్ పవార్ ఎన్సీపీ, ఇటు ఉద్ధవ్ ఏదైతే షిండే శివసేన, 3 పార్టీలు షిండే నాయకత్వంలో ఎన్నికల్లో భారీ విజయం సాధించాయి. ఎన్నికల తర్వాత ఏదైతే షిండేని కాకోకుండా బీజేపీ ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేసింది. బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేసింది. ముఖ్యమంత్రి చేసినా కూడా ఏదైతే అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం లభించింది. డిప్యూటీ సీఎం ఆయన సుదీర్ఘకాలం డిప్యూటీ సీఎం గా కొనసాగుతా ఉన్నారు. ఏదైతే శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరు స్థానిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కుటుంబం ఏకమైందని అంటే ఇటు చూస్తే శరద్ పవార్ కోసం బారామతి ఎంపీ పదవిని కూడా త్యాగం చేశారు అంటూ తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, శరద్ పవార్ కోసం ఆయన తన రాజకీయ జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశారు. శరద్ పవార్ కోసం ఆయన రాజీనామా చేయడం జరిగింది. అయితే అప్పుడు ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాగంగా
రాజీనామా చేశారు. అయితే సుదీర్ఘకాలం శరద్ పవార్ అడుగుజాడల్లో నడిచారు. శరద్ పవార్ ద్వారానే రాజకీయాల్లో ప్రవేశించారు. అసలు ఏంటి ఈ ఏదైతే తన కుటుంబంతో కూడా ఏదైతే విభేదాలు ఉన్నా కూడా పలు సందర్భాలు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. సుప్రియా సులే శరద్ పవార్ కుమార్తెతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఏదైతే తన మామ రాజకీయ గురువు శరద్ పవార్ లాగే అజిత్ పవార్ కూడా రాజకీయాలను ఏదైతే ఒడిసి పట్టారని కూడా చెప్పవచ్చు. పరిపాలన మీద కూడా చాలా దృఢమైన పట్టుందని కూడా చెప్పగలరు. ఏదైతే మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు కూడా మార్చగల నేత అనే పేరు కూడా అజిత్ పవార్ ఉంది. గత 25 సంవత్సరాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నేతగా ఉన్నారు. ఏదైతే శరద్ పవార్ ప్రజానాయకుడిగా ఉంటూ శరద్ పవార్ అడుగుజాడల్లో నడుస్తూ పశ్చిమ ఇప్పుడు మహారాష్ట్ర అజిత్ పవార్ రాజకీయ జీవితానికి శరద్ పవార్ ఎంతో కీలక రోల్ ప్లే చేశారని కూడా చెప్పొచ్చు అంటారా? అమూల్య ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు పశ్చిమ మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో అట్టడుగు స్థాయి కార్యకర్తలపై కూడా పట్టు సాధించాడు. ఏదైతే పార్టీలో విపరీతమైన పట్టు సాధించాడు. శరద్ పవార్ తాను ఎదుగుతూ మేనల్లునికి కూడా అవకాశం ఇచ్చారు. కానీ పార్టీలో ఏదైతే ఎన్సీపీ పార్టీలో బలమైన పట్టు తెచ్చుకున్నాడు అజిత్ పవార్. ఏదైతే కార్యకర్తలను అట్టడుగు స్థాయిలో ఉన్న కార్యకర్తలను గుర్తించగల నేత, కార్యకర్తలతో నేరుగా మాట్లాడగల నేత. 1990లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అజిత్ పవార్ 1991 ఎన్నికల్లో తొలిసారి బారామతి నుంచి విజయం సాధించారు. ఏదైతే తర్వాత ఎన్సీపీ పార్టీ అభివృద్ధికి, ఎన్సీపీ పార్టీ ప్రగతికి అటు శరద్ పవార్ కేంద్ర స్థాయిలో చక్రాన్ని తిప్పగలిగిన నేత కావడానికి కూడా గ్రౌండ్ స్థాయిలో, కింది స్థాయిలో అజిత్ పవార్ కృషి ప్రధాన కారణం అంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే మనం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన శరద్ పవార్ ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ వంటి కీలకమైన పదవుల్లో కూడా పనిచేశారు. గతంలో కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో కూడా అజిత్ భాగస్వామిగా ఉన్నారు. అయితే 2019లో బీజేపీతో కలిసి ఎన్సీపీలో ఒక వర్గంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన నాయకత్వం వహించాడు. ఆ రోజులో ఉన్న రాజకీయ పరిణామాల్లో భాగంగా శరద్ పవార్ నుంచి విడిపోయారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల జట్టుతో బీజేపీ కూటమిలో చేరాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో భాగంగా ఆయన షిండే నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళిన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడమే కాదు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తన కోరిక ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తన కోరిక తీరకోకుండానే అజిత్ పవార్ మరణించడం జరిగింది. ఏదైతే నేడు 8:45 ఆయన ఏదైతే విమానం క్రాష్ ల్యాండింగ్ అవడం, ఆయన మరణించడం జరిగింది. తన సొంత నియోజకవర్గం బారామతిలో జరుగుతున్న జెడ్పీ ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళిన సమయంలో ఈ విమానం క్రాష్ ల్యాండింగ్ అవడం, విమానంలో ఉన్న 5 మంది మృతి చెందడం మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అమూల్య, ప్రస్తుతం ఇప్పుడు శరద్ పవార్ అజిత్ పవార్ మరణానికి సంబంధించి స్పందించారా? అమూల్య, ఇప్పటికీ శరద్ పవార్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు సుప్రియా సులే ఎంపీగా ఉన్నారు. ఆమె తర్వాత అజిత్ పవార్ భార్య కూడా బారామతికి చేరుకున్నారని మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇది ఎవరు పూడ్చలేని అగాధం అంటూ శరద్ పవార్ నిర్వేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే తాను ఉండగా ఏదైతే తన 90 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఉండగానే తన మేనల్ని మరణించడం ఎంతో విషాదానికి గురి చేసింది. అదేవిధంగా ప్రముఖులు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, కీలక రాజకీయ నేతలందరూ ఆ కుటుంబానికి సంతాపం చెప్తున్నారు. ఏదైతే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక నేత మరణించారు. అజిత్ పవార్ అనే ఒక రాజకీయ శకం ముగిసిందని మహారాష్ట్ర రాజకీయాల్లో చెప్పొచ్చు. అమూల్య, రైట్. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను కిరణ్. అజిత్ పవార్ రాజకీయ నేపథ్యం ఒకసారి చూస్తే 1959 జూలై 22న జన్మించారు. మాజీ సీఎం శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అజిత్. 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా సేవలనందించారు. 1991లో తొలిసారి బారామతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. శరద్ పవార్ కోసం బారామతి ఎంపీ పదవిని కూడా త్యాగం చేశారు.
1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. బారామతి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కొనసాగుతున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇటు జెడ్పీ ఎన్నికల నేపథ్యంలోనే అక్కడ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఇటు ఒక చార్టర్డ్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ చూస్తే కనుక ఆ చార్టర్డ్ ఫ్లైట్లో మొత్తంగా 5గురు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మిగిలిన 4 కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వారి డీటెయిల్స్ ఒకసారి చూస్తే కెప్టెన్ సుమిత్ కపూర్, కో పైలట్ శాంభవి పాఠక్ మరియు ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలిక్, ఇంకా విదిప్ జాదవ్ ముంబై పిఎస్ఓ కూడా ఆ చార్టర్డ్ ఫ్లైట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చార్టర్డ్ ఫ్లైట్కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూస్తే చార్టర్డ్ ఫ్లైట్ వచ్చేసి ఒక డబుల్ ఇంజన్డ్ చార్టర్డ్ ఫ్లైట్ అని తెలుస్తోంది. ఇక అది 16 ఏళ్ల నుంచి కూడా సర్వీస్లో ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే అక్కడ సమావేశానికి వెళ్తున్న నేపథ్యంలోనే అంటే ఇక్కడ క్లియర్గా అయితే ఇంకా ఇటు మరి విజిబిలిటీ ఇష్యూసా లేకపోతే ఏదైనా టెక్నికల్ గ్లిచ్ అనేది కూడా ఇంకా పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు డీజీసీకి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇప్పుడు బ్లాక్ బాక్స్ నుంచి ఇంకా సమాచారాన్ని బయటికి తీసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఏటీసీతో జరిపిన కన్వర్జేషన్స్ని కూడా బయటకు వస్తే దాన్ని బట్టి అసలు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అని కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే విజిబిలిటీ లోపం అయితే అంతగా అవ్వకపోవచ్చు అంటూ కూడా పలువురు పైలట్స్ అయితే తెలపడం జరిగింది. మంచు కారణంగా కూడా అంతగా అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే వెదర్ కండిషన్ అంత బ్యాడ్గా లేని నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఫ్లయింగ్కి పర్మిషన్స్ ఉండవు అంటూ కూడా పలువురు పైలట్స్ తెలుపుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో సాంకేతిక లోపమే కారణం అంటూ ప్రాథమిక దర్యాప్తులు అయితే బయటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆ ఫ్లైట్ కెపాసిటీ వచ్చేసి 8 నుంచి 9 మంది ప్యాసింజర్లు ఉండే కెపాసిటీ డబుల్ ఇంజన్ చార్టర్డ్ ఫ్లైట్ అని తెలుస్తోంది. దీని నేపథ్యంలోనే 5గురు అయితే ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉండగా ఇటు అంటే ల్యాండ్ అవుతున్న నేపథ్యంలో ఇటు అదుపు తప్పి క్రాష్ అయినట్టు తెలుస్తోంది. అజిత్ పవార్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఇటు ప్రధానమంత్రి మోదీ కూడా దీనిపైన స్పందించారు. ఇటు అమిత్ షా మరియు పలువురు ముఖ్యమంత్రులు కూడా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ సంఘటన పైన స్పందించడం జరిగింది. ప్రస్తుతం అయితే అజిత్ పవార్ కుటుంబ సభ్యులందరూ కూడా బారామతికి వెళ్తూ ఉన్న నేపథ్యం మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే అసలు క్లియర్గా విజువల్స్ చూస్తే ఆ చార్టర్డ్ ఫ్లైట్ రూపురేఖలు కూడా లేని క్లియర్ విజువల్స్ మనం చూడొచ్చు. కంప్లీట్గా కూడా అది బూడిదయ్యి అంటే కేవలం ఆ ఫ్లైట్ టెయిల్ కనపడడంతో అదొక ఫ్లైట్ అంటూ మనం గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే కంప్లీట్గా మొత్తం అది కాలిపోయి బూడిదైన వైనం మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. 4 సమావేశాలు అయితే నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. కంప్లీట్గా ఇప్పుడు అది ఫ్యూయల్ తప్పిదమా లేక ల్యాండింగ్ రన్వే ప్రాబ్లమా లేదా ఏంటి వెదర్ కండిషన్ అనేది కూడా కంప్లీట్గా బ్లాక్ బాక్స్ విచారణలో అయితే బయటపడనుంది. అజిత్ పవార్ నేపథ్యం ఒకసారి చూసుకుంటే 22 జూలై 1959లో జన్మించారు. గతంలో కూడా ఆయన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నుంచి కూడా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. ఇప్పుడు కంప్లీట్గా డీజీసీఏకి అయితే ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారు. ఆయనతో పాటుగా మిగతా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా బయటపెట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇటు మమతా బెనర్జీ అయ్యుండొచ్చు, పలువురు ముఖ్యమంత్రులు కూడా ఈ సంఘటన పైన స్పందించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక తీరని లోటు జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ ప్లేన్ క్రాష్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి అవ్వాలి అని కలలు కన్నారు అజిత్ పవార్ అని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా తీరని లోటు జరిగిందనే చెప్పాలి.